రీసెంట్గా నేను వృద్ధాశ్రమం గురించి పెట్టాను కదండి. దాని గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడండి ఆశ్రమం వేరు, సత్రాలు వేరండి. ఆశ్రమం అంటే ఏంటంటే దైవ చింతనతోటి దేవుడి గుళ్ళ దగ్గర దేవుడి సన్నిధిలో ఉండాలనుకునే వాళ్ళ కోసం ఆశ్రమాలండి. అంటే అక్కడ పూజలు జరుగుతాయి, అక్కడ కొన్ని నియమాలని పాటించాలి, అలాంటివి ఆశ్రమాలు. అదే సత్రాలు అంటే మన ఇష్ట ప్రకారం ఉండొచ్చు అనమాట. అక్కడ డబ్బులు కట్టేసి ఒక లాడ్జ్ లాగా ఉండేదాన్ని సత్రం అంటారు. ఇప్పుడు కరవన అనేది మొన్న నేను పెట్టింది సత్రం అండి. అది కానీ వృద్ధాశ్రమం అని కూడా అంటాం, ఎందుకంటే వృద్ధులు ఉంటారు కాబట్టి వృద్ధాశ్రమం అని అంటాం, అంటే వాళ్ళకి ఆశ్రయాన్ని ఇస్తారు కాబట్టి. నేను చెప్పేది ఏంటంటే అండి, ఒక వయసు అయిపోయిన తర్వాత అండి ఎంత కోటీశ్వర్లైనా అండి వాళ్ళకు ఒక తోడు అనేది అవసరం. రీసెంట్గా అండి ఒక టీచర్ గవర్నమెంట్ టీచరు, వాళ్ళ అబ్బాయి ఒకే అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఈవిడ ఒక్కటే ఉండడం మొదలుపెట్టింది. ఒక 2 days బ్యాక్ అండి ఆమె దగ్గరున్న డబ్బు కోసం చంపేశారండి. అదే ఆమెని ఒక వృద్ధాశ్రమంలో కానీ ఏదైనా సత్రంలో కానీ చేర్పించుంటే ఆమె బతికుండేది కదా. ఆ అబ్బాయి అక్కడ అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ భర్త చనిపోయాడు, ఈమె ఒక్కటే ఉంటుంది. ఈ రోజుల్లో అండి ఒక చిన్న బిడ్డనే ఏదైనా చేయగలిగిన వాళ్ళు ముసలోళ్ళని వదిలిపెడతారా? కళ్ళు మూసుకున్నోడికి ఏదైనా ఒకటే అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ టైము ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ మీరు చూడలేకపోతే, ఒకవేళ మీ పిల్లలు వేరే దేశాల్లో ఉంటే దయచేసి మీ ఆశ్రయాన్ని మీరే చూసుకోండి. అది నేను చెప్తున్నాను. ఇలాంటివి జరగకూడదని చెప్తున్నాను నేను. ఏమంటే డబ్బులు ఉన్నాయి కదా, వెళ్ళి చక్కగా ఆ సత్రానికో ఏ ఆశ్రమానికో వెళ్ళేసి ఆ డబ్బుల్ని నీ తోటి వృద్ధులకు దానం చేసి ఆనందంగా గడపొచ్చు కదండి. ఎందుకంత స్వార్థాలండి? ఎందుకంత స్వార్థం? నేనే తినాలి, నా బిడ్డలే తినాలి అనే స్వార్థము. అందులో కూడా పార్షాలిటీ, మళ్ళీ బిడ్డల్లో కూడా పార్షాలిటీ చూపిస్తున్నారు. ఎట్లా ఆలోచిస్తున్నారో దానికి తగ్గట్టే జరుగుతుందండి. మన బుద్ధి ఎలా ఉంటే మన జీవితాలు అలా ఉంటాయి అనేది ఖచ్చితమండి. అది మన బుద్ధి మంచిగా ఉంటే మన సొసైటీ కూడా మంచిగా ఉంటుంది. ఇలాంటివి జరుగుతున్నాయి, మీరు ఆలోచించండి. వృద్ధుల్ని మీరు చూసుకోలేకపోతే వాళ్లకు మంచి ఆశ్రయాన్ని కల్పించండి, అంతేగాని ఇలాంటివి ప్రేరేపించకండి. ఇలాంటి సత్రాలలో ఏంటంటే మనము డబ్బులు కట్టి ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఇప్పుడు ఒక 10 రోజులు ఉండించుకోవడమనండి వాళ్ళని, వృద్ధుల్ని. వాళ్ళకి అక్కడ అన్నీ బాగుండి పక్కన వృద్ధులతోటి బాగుంది అని అంటే వాళ్ళని అట్లాగే కంటిన్యూ అవ్వమనండి సత్రాలలో. ఆశ్రమాలంటే అక్కడ పూజలు, టైమింగ్స్, ఈ పూజ చేయాలి, దైవ చింతన ఉన్నోళ్ళు ఆశ్రమాలకు వెళ్ళండి. ప్రతి గుడి దగ్గర ఉంటాయి ఆశ్రమాలు. ప్రతి పెద్ద పెద్ద దేవాక్షేత్రాలు ఉంటాయి కదా, వాటి దగ్గర ఖచ్చితంగా వృద్ధుల ఆశ్రమాలు ఉంటాయి, మంచిగా ఉంటాయి. దానాలు చేసేవాళ్ళు కూడా దయచేసి అలాంటి వాటికి చేయండి. చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. మీరు ఎవరైనా దానాలు చేయాలనుకుంటే వృద్ధాశ్రమాలకు చేయండి, ఏదైనా వస్తు రూపేణా చేయండి. డబ్బులు మాత్రం ఇవ్వకండి. డబ్బులు ఇస్తే అవి వాళ్ళకి అందవు, అది మాత్రం ఖచ్చితము. మీరు ఎవరినైనా పోషించదలుచుకుంటే, ఎవరైనా వృద్ధులకు డబ్బులు కట్టి మీరు పోషించదలుచుకుంటే ఆ సత్రాలలో వాళ్లకు మహా అయితే అండి సత్రాలలో 3,000 రూమ్ రెంటు, 3,000 తిండికండి. అదే ఏసీ రూమ్ అయితే 5,000 రూమ్ రెంటు, 5,000 తిండికండి, అంతే 10,000. మీరు ఏదన్నా దానం చేసి ఎవరినైనా వృద్ధుల్ని మీరు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే దయచేసి ఆ రూమ్ రెంట్లు కట్టేసేయండి. కడితే మీరు వాళ్ళకు దానం చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళకి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారండి. ఇంకొకటి, మంచాన పడ్డ వాళ్ళకు కూడా సత్రాలలో, ఆశ్రమాలలో వాళ్ళు మనుషుల్ని అరేంజ్ చేసి అన్ని సౌకర్యాలను ఏర్పరుస్తారండి. ఉదాహరణకు మొన్న కరివెన సత్రంలో అండి ఒక వృద్ధుల దంపతులకు ఇద్దరికి ఆక్సిజన్ పెట్టాలి. అక్కడ ఒక మనిషిని పెట్టి వాళ్ళకు మాస్కులు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు పెడుతున్నారండి. రాత్రిపూట వాళ్ళకి మందులు అందిస్తారు, వాళ్ళకి బెడ్ దగ్గరికే ఫుడ్ తెచ్చి పెడతారు, నోట్లో పెట్టని కూడా మనిషిని అరేంజ్ చేస్తారండి. కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఆనందంగా గొడవల మధ్యలో లేకుండా వాళ్ళు చనిపోవడానికి, అంటే ఎప్పుడైనా చావు అనేది తప్పదండి. అదేదో సుఖవంతంగా ఉంటే మరీ బాగుంటుంది. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే, ఏదన్నా ఇలాగా మంచి దానం చేయాలని ఉన్నా
వృద్ధులకు డైరెక్ట్గా, అంటే త్రూ ఏ మనిషి ద్వారా కాకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళి దానం చేయండి. ఎవరినైనా చేర్పించాలనుకున్నా, ఎవరన్నా ఉండదలుచుకున్నా దయచేసి నాకు కామెంట్లో పెడితే నేను ఏమన్నా సజెషన్ ఇవ్వగలను. నేను తప్పకుండా అండి మీకు సజెషన్స్ ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తానండి. నాకు కామెంట్లో పెట్టండి. దయచేసి ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి. షేర్ చేస్తే ఎక్కడో దగ్గర ఎవరో ఒకరికి ఉపయోగపడుతుందండి. మనము ఒక వయసు వచ్చిన తర్వాత అండి పసిబిడ్డలతో సమానం వాళ్ళకి అన్ని బుద్ధులు వచ్చేస్తాయండి ఆ వయసులో. మనం వాళ్ళని తప్పుగా అనుకుంటాం, కానీ వాళ్ళు అబద్ధాలు చెప్పడం ముందు నేర్చుకుంటారండి. ఆ అబద్ధాలు మనకి ఇరిటేషన్ వస్తాయి. ఈ వయసులో నువ్వు అబద్ధం చెప్తున్నావా అని చెప్పి తిడతామండి, కానీ అది వాళ్ళ వయసు యొక్క ప్రభావం అండి. చిన్నతనం అనేది మళ్ళీ వచ్చేస్తుంది. అబద్ధాలు చెప్పడము, అలగడము, కోపం రావడము, ప్రతి దానికి ఇరిటేషన్ రావడము అనేది వాళ్ళ వయసు యొక్క లక్షణం. అది దాన్ని మనము వాళ్ళ ఏజ్ వాళ్ళతోటి కానీ షేర్ చేస్తే వాళ్ళను బాగా చక్కగా చూసుకునే వాళ్ళు, ఇంట్లో వాళ్ళు పనికిరారండి చక్కగా చూసుకోవడానికి ముసలి వాళ్ళని. బయట వేరే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఆ సత్రాలు ఆశ్రమాలలో పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మాట వీళ్ళు తప్పకుండా వింటారండి. అంటే బయట వాళ్ళు చెప్తే మాట వింటారు, ఇంట్లో వాళ్ళు అందుకే వాళ్ళకి బయట వాళ్ళే నచ్చుతారు, ఇంట్లో వాళ్ళు నచ్చరండి. కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళని పోనీయడం బెటరు. మన వరకు ఏంటంటే మీరు అంత చూసుకోలేకపోతే ఎంతో కొంత డబ్బు చాలా మినిమం అది. ఇప్పుడు పెన్షన్లు వచ్చే వాళ్ళ పరిస్థితి ఒకలాగా ఉంటుందండి. పాపం పెన్షన్ రాని వాళ్ళకి ఎలా సాకుతున్నారంటే నిజంగా వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. వాళ్ళకి మందులకు కూడా ఖర్చులకు ఉండవండి. అదే మీరు అలాంటి సత్రాలలో ఆశ్రమాల్లో చేరిస్తే ఏదో ఒక దాత సహాయం చేస్తాడు కదా, ఏదో ఒక దాత కనిపెట్టుకుంటారు కదా. దయచేసి సహాయం చేయండి, దయచేసి ఆదరణనివ్వండి, దయచేసి ఆశ్రమాల్ని పెంచొచ్చండి. ఎందుకంటే ఈ సమాజంలో ఈ రోజుల్లో చాలా కష్టాలు ఉంటున్నాయండి. మధ్య వయస్కులు బతకడమే చాలా కష్టంగా ఉంటుంది, ఇంకా వృద్ధుల గురించి ఆలోచించండి. కాబట్టి అక్కడ పెట్టడం వల్ల ఎలాంటి తప్పు లేదని నాకు అనిపిస్తోంది. దయచేసి అలాంటి వాళ్ళని ఆదుకునే వాళ్ళు కూడా పెరగాలి. పెరిగితే ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, వృద్ధులు వాళ్ళకున్న ఆస్తుల్ని ఇలాంటి వాటిల్లో పెట్టి ఇంకొక నలుగురికి సహాయం చేసి నీ తోటి వాళ్ళకి, నీ బిడ్డలే కాదు వాళ్ళు ఎలాగైనా సంపాదించుకుంటారండి. ఇలాంటి దానాలను పెంచండి దయచేసి. ఇదే నా వీడియో, దీన్ని తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా, ఎలాంటి సందేహం ఉన్నా నా కామెంట్ బాక్స్లో పెడితే నేను మీకు తప్పకుండా మీకు సజెషన్ ఇస్తాను. నా తోచింది నేను ఇస్తానండి, నేనేం గొప్పదాన్ని కాదు. నా తోచింది నాకు ఇస్తాను, నేను సహాయం తప్పకుండా చేస్తాను. ఎలా వెళ్తే ఎలా ఉంటుందో కూడా చెప్తాను. ఓకేనా?